श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। ఇహోపయాత్యసౌ రామో యవన్మాం నాభిభాషతే నిష్టాం నయతు తావత్తు తతో మాం ద్రష్టుమర్హతి. జితవంతం కృతార్థంచ ద్రష్టా హమచిరాదిమం కర్మ హ్యనేన కర్తవ్యం మహదన్యై సుదుష్కురం. నేను కొద్ది కాలం పోయిన తరువాత రాముడితో మాట్లాడతాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? రథంలో కూర్చున్నటువంటి ఇంద్రుడి శరభంగుడితో చెప్తున్నాడు. ఎప్పుడు మాట్లాడతాట? జితవంతం కృతార్థంచ ద్రష్టాహమ చిరాదిమం. కొద్ది కాలంలోనే నేను ఈ రాముణ్ణి ఆయన అనుకున్నటువంటి కార్యాన్ని పూర్తి చేసుకున్న రాముడితో మాట్లాడతాను. ఆయన పెట్టుకున్నటువంటి పని అంత తేలికైనటువంటి పనేం కాదు. ఆయన కృతార్థుడవడం కోసం ఓ శరభంగ మహర్షి, నీవు ఆయనకి ఎటువంటి సమర్థతని ప్రకాశింపచెయ్యవలసి ఉంటుందో దాన్ని ఆయనకి నువ్వు కల్పించు. ఆ వస్తున్నటువంటి రాముడు నన్ను కాని చూస్తే, నేను రాముణ్ణి చూస్తే మాట్లాడకుండా ఉండడం బాగుండదు. కాబట్టి రాముడు దగ్గరికి వచ్చేటప్పటికే యవన్మాం నాభిభాషతే, నేను ఇప్పుడు మాట్లాడకూడదు, కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎప్పుడు మాట్లాడతాను? నిష్టాం నయతు తావత్తు. ఆయన కార్యం ఒకటి పెట్టుకుని ఉన్నాడు, దాన్ని జితవంతం కృతార్థంచ, ఆయన కృతార్థుడై ఆ కార్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత తతో మాం ద్రష్టుమర్హతి, అప్పుడు నేను ఆయన్ని చూస్తాను. కాబట్టి నేను ఇప్పుడు గబగబా బయలుదేరిపోతున్నాను. కారణం ఏంటంటే రాముడు వచ్చేస్తున్నాడు శరభంగ మహర్షి అని వెళ్ళిపోయాడు. శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళు అని తుంబురుడు చెప్పడం, తుంబురుడు చెప్తే రాముడు రావడం, రాముడు రాకముందే ఇంద్రుడు రావడం, ఇంద్రుడు వచ్చి శరభంగుడితో మాట్లాడుతూ ఉండడం. అప్పటికి ముందే శరభంగుడు బహుశా ఏం చెప్పి ఉండాలంటే, రావణ సంహారం కోసం రాముడు అరణ్యవాసానికి వచ్చాడు. కాబట్టి రామచంద్రమూర్తి ఈ రావణవధ అనబడేటటువంటి కార్యాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి సమర్థత మీ తపోముల యొక్క బలములు ఆయనకి ధారపోసి ప్రకాశింపచేయాలి. ఆయన యందు అంత శక్తి నిక్షేపించాలి. ఎందుకంటే రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు. అంత ఉగ్రమైన తపస్సు చేసిన వాడు రావణుడు కూడా. కాబట్టి ఈ మాటలు బహుశా శరభంగుడితో ఇంద్రుడు చెప్పి ఉండాలి. రాముడు వచ్చేస్తున్నాడు కాబట్టి ఇంకా నేను ఉండను అని ఇంద్రుడు అంతర్ధానం అయిపోయాడు. ఆ రథంతో వెళ్ళిపోయాడు. సీతాలక్ష్మణ సహితుడై రాముడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తస్య పాదౌచ సంగృహ్య రామ సీతాచ లక్ష్మణ నిషేధు సమనుజ్ఞాత లబ్ధవాసా నిమంత్రితా. సీతాలక్ష్మణ సహితుడైనటువంటి రాముడు ఆ మహర్షి యొక్క పాదములకు నమస్కారం చేసి, నేను ఎక్కడ ఉండాలో, నాకు ఒక ఆశ్రమాన్ని ఎక్కడ నిర్మాణం చేసుకోవాలో నాకు చోటు చూపించవలసింది అని అడిగాడు. మీకు ఆ నమస్కారం యొక్క వైశిష్ట్యం ఏమిటో, దాని ప్రయోజనం ఏమిటో తెలిస్తే ఎందుకు రాముడు అంత నమస్కారం చేస్తుంటాడో మీకు అర్థమవుతుంది. అక్కడే రాముడు పెద్దల యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తుంటాడు. నమస్కారం అన్నది అనేక రకాలుగా ఉంటుంది. అంజలి అంటారు. అంజలి అంటే దోషిలి ఒగ్గి ఇలా ఉండడం, లేకపోతే ఇలా ఉండడం. ఇలా పెడితే మీరు ఈ రెండు తలములు ఇలా పూర్తిగా కలిపి ఇలా పెట్టడం వికృతంగా ఉంటుంది. ఇలా కలిపి ఈ రెండు బొటన వేళ్ళు కలిపి మీరు ఇలా పెడితే, నమస్కారం అన్న మాట ఎందుకు వాడతారంటే, ఇవి 5 కర్మేంద్రియములకు గుర్తు, ఇది 5 జ్ఞానేంద్రియములకు గుర్తు. ఈ 5 కర్మేంద్రియాలని 5 జ్ఞానేంద్రియాలని కలిపి
బుద్ధిస్థానమైనటువంటి శిరస్సుని కలిపి 11టిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. నేను మీ దగ్గర వంగాను, మీరు మహాత్ములని, కాబట్టి మీరు నన్ను అనుగ్రహించండి అని అడగడం నమస్కారానికి గుర్తు. అప్పుడు ఏమవుతుందంటే మీరు అనుగ్రహం పొందడానికి మీ మనసు సిద్ధంగా ఉంటుంది. లేకుండా మీరు కేవలం ఆ భంగిమ ఒకటే పెట్టారనుకోండి, దానివల్ల నేను మీతో అన్న మాట అదే, భంగిమ పెట్టగలరేమో కానీ మనసు సంస్కారాన్ని పొందదు. లేకపోతే ఏమై కూర్చుంటుందో తెలుసా అండి, ఇలా అంటారు. ఇలా అంటే ఏమవుతుందో తెలుసా, ఒక్క చేత్తో నమస్కారం చేశారనుకోండి, తెలిసో తెలియకో పూర్వపుణ్యాన్ని నశింపజేసేస్తారు దేవతలు. ఒక్క చేత్తో మీరు కానీ నమస్కారం చేస్తే పూర్వపుణ్యం నశిస్తుంది. కాబట్టి ఎప్పుడూ ఇలాగే చెయ్యాలి. ఈ నమస్కారం చేసేటప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నమస్కారం వంగి చేయడం ఒక ఎత్తు, నిలబడి నమస్కారం ఎప్పుడూ చేయకూడదు. ఇలాగే నిలబడి ఇలా అనకూడదు, ఇలా వంగి నమస్కారం చెయ్యాలి. నమస్కారం వంగి చేయడం ఒక ఎత్తు, నేల మీద పడి చేయడం ఒక ఎత్తు. నేల మీద పడి నమస్కారం చేస్తారు. నేల మీద ఎందుకు పడతారో తెలుసా అండి? నమస్కారం ఇలా అంటే చాలా అంటోందిగా శాస్త్రం, ఇలా అనమంటోందిగా, మరి ఇంక నేల మీద పడ్డం ఎందుకు అసలు? ఏమైనా ఒక ప్రయోజనం ఉందా దానికి అలా పడ్డానికి? అంటే నమస్కారం కన్నా అది ఏమైనా గొప్పదై ఉంటుందా అంటే, ఇలా అంటే నమస్కారం. నేల మీద పడితే ఏమంటారో తెలుసా అండి? దండం అంటారు. దండం అంటే ఏమిటో తెలుసా? కర్ర. కర్రని మీరు చేత్తో ఇలా పట్టుకున్నారనుకోండి, నిలబడుతుంది. ఇలా వదిలేస్తే కింద పడిపోతుంది నేల మీద. మీలో అహంకారం పట్టుకుని ఉన్నంతసేపు ఇలా నిలబడతారు. నాదేముందండి, ఇదంతా మీ అనుగ్రహం అని చెప్పడం. అహంకారం వదిలితే కర్ర పడ్డట్టు పడతారు. అది పడ్డాడంటే పడ్డవాడు చెడ్డవాడు కాదు, కింద పడ్డవాడు. అహంకార పరిత్యాగం చేసి ఇది నా గొప్ప కాదు మీ గొప్పే అని చెప్తున్నాడని గుర్తు. అందుకని పడతారు నేల మీద. కాదు, ఎందుకు పడతారో తెలుసా అండి? అది దండం ఎప్పుడైంది, కర్ర ఎప్పుడైంది? చెట్టు నుంచి విరిచేసి తీసుకొచ్చి దాని తొక్క పీకేసి మీరు ఎండలో పడేస్తే కర్ర అవుతుంది. పచ్చిగా ఉంటే కొమ్మ అవుతుంది కదా. అది పచ్చిగా ఉంటే కొమ్మ, చెట్టుకుంటే విరిచేసి తెచ్చి ఎండిపోతేనే కర్ర. నేను ఒక చెట్టులో ఉన్నప్పుడు నేను పచ్చిగా ఉండి నాకు ఆకులు, పువ్వులు, కాయలు, పళ్ళు వచ్చేటట్టు నాలో ఒక ఆకుపచ్చని ప్రవాహంగా ఉన్నవాడెవడో వాడు నాలో లేకపోతే నేను ఒక కర్రనై ఉన్నాను. ఇప్పుడు నాలో ఏమీ ఇప్పుడు ఆకుపచ్చతనం రాదు, ఆకులు రావు, కాయలుండవు, పళ్ళుండవు, పువ్వులుండవు. ఆ ఆకుపచ్చతనం ఇచ్చిన వాడెవడో వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వర శక్తి మీలో కూడా బాగా ప్రకాశిస్తోంది, ఆయన్ని నమ్మి అనుష్ఠిస్తున్నారు కాబట్టి అది లోపల ఉంటే నేను చెట్టు కొమ్మని, అది లేకపోతే కర్రని. అది మీ యందుంది. మీరు అటువంటి ప్రవాహాన్ని నా యందు పరిపుష్టం చేసి నేను ఇలాగే సంతోషంగా 10 కార్యాలు చేసేటట్టు అనుగ్రహించండి అని అడగడం కర్రలా కింద పడ్డం. ఈ భావన తెలిసి ఉండడం. అందుకని పడతారు కర్రలా. కాదు, ఇంకెందుకు పడతారో తెలుసా అండి? నించున్నవాడు పడిపోతాడు, కూర్చున్నవాడు పడిపోతాడు, భూమి మీద పడిపోయినవాడు ఇంకా పడ్డానికి ఏం ఉండదు. కాబట్టి అయ్యా నేను ఇంకా పడిపోకుండా నన్ను రక్షించండి, నేను నిన్నాళ్ళు బాగా నించున్నవాడిని అనుకోవట్లేదు, పడిపోయినవాడిని, ఇంకా పడిపోకుండా నన్ను మీరు కాపాడండి, నన్ను పైకి ఎత్తండి అని అడగడం పడిపోయానని చెప్పడానికి. పడిపోయిన వాడిని కాబట్టి ఇక పడను. ఇది తెలిస్తే వినయంతో పడిపోతాడు. కాదు, ఇంకా ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? పడిపోతే పృష్ఠభాగం కనపడుతుంది, పడకపోతే పృష్ఠభాగం కనపడదు. ఇలా నిలబడి నమస్కారం చేసామనుకోండి, ముందు భాగం కనపడుతుంది. పడిపోతే పృష్ఠభాగం కనపడుతుంది. పృష్ఠభాగం పెద్దలకి చూపించకూడదు. సభ ఉందనుకోండి, సభకి పృష్ఠభాగం పెట్టి కూర్చోకూడదు. దేవాలయంలో ఈశ్వరుడికి పృష్ఠభాగం చూపిస్తూ బయటికి వెళ్ళకూడదు. పృష్ఠభాగం దర్శనీయం కాదు, అలా చూపించకూడదు. మరి పడిపోయి పృష్ఠభాగం ఎలా చూపిస్తున్నావు అంటే, అయ్యా నా మనసు ఇన్నాళ్ళు ఈ శరీరాన్ని భోగాలన్న పేరు చెప్పి ఇంద్రియాలకి మేత వేసి తిప్పి 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 పాడు చేసింది. ఆ మనసు ఇప్పుడు మారి
ఈ శరీరాన్ని ఇంకా అలా తిరక్కే పెద్దల పాదాల దగ్గర వెళ్ళి పడిపో అని నన్ను తీసుకొచ్చి తిప్పడం మానేసి తిరిగి తిరిగి ఎంత పడిపోయావో ఇక్కడ పడిపోతే పడ్డం మానేసి పైకి లేవడం ప్రారంభం అవుతుందని నన్ను కింద పడేసింది. అందుకని ఇప్పుడు నేను నా ఇంద్రియాలకి భోగాలకి నా పృష్ఠభాగం చూపిస్తున్నాను, మీ పాదాలకి నా కళ్ళు చూపిస్తున్నాను. కాబట్టి మీరు నన్ను అనుగ్రహించండి అని చెప్పడానికి కింద పడతాడు. కాదు, ఇంకా ఎందుకు పడతాడో తెలుసా అండి? నేల మీద పడడం అన్న ఒక్క మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసా? అంతా బాగుంది, జ్వరం వచ్చింది, నడవగలడా? నడవలేడు, నీరసపడిపోతాడు. జ్వరం వచ్చినంత మాత్రాన హరించినట్టు శక్తిని ఏదో ఒక రోజున నేను చేసిన పాపం నాలో ఉన్న శక్తిని హరించి పడగొట్టేస్తుంది. అలా పడగొట్టక ముందు నేనే పడిపోతున్నాను మీ కాళ్ళ ముందు. అలా ఇంకా పడిపోయే దరిద్రం నాకు రాకుండా ఇప్పటికైనా నా జన్మ సాఫల్యం ఏమిటో నేను తెలుసుకునే శక్తి నాకు అనుగ్రహించండి. ఇది చెప్పడానికి నేల మీద పడతాడు. కాదు, ఇంకా ఎందుకు పడతాడో తెలుసా అండి? నేల మీద పడిపోయినప్పుడు కళ్ళు నేలకి దగ్గరగా ఉంటాయి, చెవులు నేలకి దగ్గరగా ఉంటాయి, ముక్కు నేలకి దగ్గరగా ఉంటుంది, తల నేలకి దగ్గరగా ఉంటుంది. ఇక చూడ్డానికి ఏముంటుంది? చూడ్డానికి ఏం లేదు. ఇలా కింద పడిపోయిన వాడు కళ్ళు తెరిచి చూస్తే ఆ మట్టి కూడా సరిగ్గా కనపడదు. ప్రధానమైన జ్ఞానేంద్రియములన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలన్నిటినీ తిప్పి 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 వాటితో భోగాలు అనుభవించి అనుభవించి పరుగులు తీసి మృగతృష్ణల వెంట తిరిగాను. అవి కాదు, ఇక్కడే ఉంది అసలు మకరందం, భక్తి మకరందం అని ఇవ్వగలిగిన శక్తి మీ దగ్గరుంది అని చెప్పడం కోసమని ఆ మకరందాన్ని నాకిమ్మని అడగడానికి, ఇంకా ఈ ఇంద్రియాలతో దూరాలకి పరిగెత్తనని చెప్పడానికి వీటిని భూమికి దగ్గరగా మీ పాదాలు దగ్గరగా పడేశాను అని చెప్పడానికి పడిపోతాడు. కాదు, ఇంకా ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? ఈ తల నిండా అహంకారం ఉంది, అక్కర్లేనివన్నీ ఉన్నాయి, వాటి కోసం పరుగులు తీశాను. ఇలా ఎత్తులో పెట్టినంత కాలం ఇందులోకి అనుగ్రహం ఎక్కదు. ఎందుకంటే ఇది ఎత్తులో ఉంది, ఎత్తులో ఉన్న దాంట్లోకి ఏం నిలబడతాయి? కింద కారిపోతాయి. అందుకని నిలబట్టలేదు. ఇప్పుడు బాగా ఎంత పల్లం ఉండాలో అంత పల్లంలోకి కింద పడిపోతున్నాను. ఇంకా మీ దగ్గర ఇంతకన్నా పల్లం లేదు, ఆ నేలే పల్లం, అంత పల్లంలో పడ్డాను. ఇంకా ఇంతకన్నా నన్ను అనుగ్రహించాలని ఏమడగను? కాబట్టి మీరిప్పుడు మీ చూపులతో ఆ అమృతాన్ని నా మీద ప్రసరించండి. ప్రసరించి ఈ శిరస్సులో ఉన్న బుద్ధులు మార్చి మంచి బుద్ధులు పెట్టి నా జన్మకి సార్థకత ఇవ్వండి అని అడగడానికి పడిపోతాడు. కాదు, అబ్బో వదిలేశాను. కాబట్టి దండం అన్న మాట నేల మీద పడడానికి ఎన్ని అర్థాలున్నాయో తెలుసా అండి? 1, 2 కాదు, ఎన్ని అర్థాలతోటో పడతాడు. కాబట్టి ఇవి తెలిసి పడ్డారనుకోండి ఇంకా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు ఆ ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత శరభంగ మహర్షికి నమస్కారం చేశారు. నమస్కారం చేస్తే ఆయన ఎంతో సంతోషించారు. సంతోషించి, నేను నా తపస్సుతో సాధించినటువంటి అక్షయమైన లోకములలో ఉన్న సుఖములన్నింటినీ రామా నీకు ధారపోసేస్తున్నాను అన్నాడు. అంటే రాముడు అన్నాడు, అహమేవాహరిష్యామి సర్వలోకాన్ మహామునే ఆవాసం త్వహమిచ్చామి ప్రదిష్టమిహ కానని. మీరిచ్చినవి నేను స్వీకరిస్తాను ఆ ఫలములు, కానీ నేను ఎక్కడ ఉండి తపస్సు చేయడానికి అనువుగా ఉంటుందో నాకు అటువంటి ప్రాంతాన్ని చూపించవలసి ఉంటుంది. నేను ఎక్కడ ఉండి ఈ 14 సంవత్సరములో ఈ ఆశ్రమవాసాన్ని లేదా అరణ్యవాసాన్ని పూర్తి చేసుకోవచ్చో నాకు అటువంటి ప్రదేశాన్ని చూపించండి. అంటే ఆయన అన్నాడు, నీకు అటువంటి ప్రదేశాన్ని సుతీక్ష్ణుడు అనబడేటటువంటి మహర్షి ఇక్కడికి దగ్గరలో ఉన్నారు. గంగ మీద గుత్తులు గుత్తులుగా పువ్వులు వెళ్ళిపోతుంటాయి, ఆ మార్గాన్ని పట్టి వెళ్ళు. చాలా విచిత్రంగా ఉంటుందండి వర్ణనలన్నీ రామాయణంలో. ఆ మార్గాన్ని బట్టి వెళ్ళు, వెడితే నీకు అక్కడ ఒక గొప్ప ఆశ్రమం కనపడుతుంది, ఆ సుతీక్ష్ణుడు అన్న మహర్షి చెప్తారు అన్నారు. అని రామ, నేను నీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను ఇంతకాలం నుంచి, లేకపోతే ఈ శరీరాన్ని ఎప్పుడో వదిలిపెట్టి ఉండేవాడిని. ఇది వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా అండి? శరీరం వదిలిపెట్టడం అన్నది రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే కూలికి బియ్యం మోసేవాళ్లే ఉంటుంది. ఇప్పుడు కూలికి నేను ఒక బియ్యం బస్తా కొనుక్కుని 50 కేజీలు ఓ కూలివాడిని పిలిచి, ఏమయ్యా ఈ మూట తెచ్చి మా ఇంట్లో పడాయి అన్నాను అనుకోండి, ఆయన దాన్ని తల మీదో భుజం మీదో పెట్టుకుంటాడు. పాపం అది చేసి జీవనం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటూ ఉంటాడంటే, ఏమంటే ఇదేనా, ఈ సందేనా, 3వ ఇల్లు అన్నారు, ఈ ఇల్లేనా అంటాడు. ఎందుకని? ఎంత తొందరగా మూట కింద పారేద్దామా అని ఆయనకుంటుంది. కూలికొచ్చిన వాడు ఎత్తుకున్న బియ్యం మూట ఎలా ఉంటుందో జ్ఞానికి తన శరీరం అలా ఉంటుంది. దీన్ని ఎలా వదిలిపారేద్దామా ఇంకా చూస్తుంటాడు. అలాగని చంపేయకూడదు.
తనంత తాను పడిపోయే వరకు చూడాలి. అలా పడకుండా మహాత్ముల దర్శనం కోసం అట్టి పెట్టుకుంటారు కూడా వాళ్ళు. వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. ఈ దర్శనం కోసం దీన్ని అట్టి పెట్టాను, లేకపోతే ఈ పాటికి నన్ను అసలు ఇంద్రుడు బ్రహ్మలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు రథం పట్టుకుని. నువ్వు వెళ్ళు, నేను వస్తానులే అన్నాను. అంటే మళ్ళీ ఇంద్రుడు వస్తాడా, అక్కర్లేదు, ఆయన రావడం ఎందుకు, నేనే వెళ్ళిపోతాను. అంటే ఎంత తపశ్శక్తి సంపన్నులో చూడండి ఈ దేశంలో. కాబట్టి రామ, నీ దర్శనం అయిపోయింది, నీకు నేను అతిథి పూజ చేశాను, కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అన్నాడు. సీతారామ లక్ష్మణులు తెల్లబోయి చూస్తున్నారు, ఏమిటి శరీరం ఏమిటి, విడిచిపెట్టే ఏమిటి, బ్రహ్మలోకానికి వెళ్ళిపోవడం ఏమిటని. అంటే తెలియదని కాదు, రాముడికి ఆ శక్తి ఎరుగనివాడని కాదు దాని ఉద్దేశ్యం. మీరు ఆ సంఘటనను అసలు అలా ఎలా వదులుతారన్నది మీరు చూడాలి. అది ఎలా ఉంటుందంటే, ఏషబంధానరవ్యాఘ్ర ముహూర్తం పశ్యతాతమాం యావజ్జహామి గాత్రాణి జీర్ణం తచమివోరగ తతోగ్నిం సుసమాధాయ హుత్వా చాజ్యేన మంత్రవిత్ శరభంగో మహాతేజా ప్రవివేశ హుతాశనం తస్య రోమాణి కేశాంశ్చ దదాహగ్నిర్మహాత్మనః జీర్ణాం తచం తథాస్తీని యచ్చ మాంసం సశోణితం సచ పావక సంకాశః కుమారః సమపద్యతః ఉద్ధాయాగ్నిచయాత్ తస్మాత్ శరభంగో వ్యరోచత సలోకాన్ ఆహితాగ్నీనాం ఋషీణాంచ మహాత్మనాం దేవానాంచ వ్యతిక్రమ్య బ్రహ్మలోకం వ్యరోచత సపుణ్యకర్మా భువనీ ద్విజర్షభః పితామహం సానుచరం దదర్శః పితామహశ్చాపి సమీక్ష్యతం ద్విజం ననంద సుస్వాగతమిత్యువాచః. ఆ శరభంగ మహర్షి, రామా చూడు, నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నాను అని అగ్నిహోత్రాన్ని వ్రేల్చారు. వ్రేల్చి అందులో నెయ్యి పోసి ఒక్కసారి ఆ హోమాన్ని చేసి, ఆ హోమంలో అగ్ని బాగా ప్రజ్వరిల్లిన తరువాత అందులోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే సీతారామ లక్ష్మణులు చూస్తున్నారు. చూస్తుంటేట తస్య రోమాణి కేశాంశ్చ, ఆయన వెంట్రుకలు, ఆ శరీరం మీద ఉన్న చిన్న చిన్న రోమాల దగ్గర నుంచి ఎముకల దగ్గర నుంచి అన్నీ కాలి బూది అయిపోయి ఆ అగ్నిహోత్రంలో పడిపోయాయి. ఆ బూది కుప్ప కింద అగ్నిహోత్రంలోకి ఆయన పడిపోగానే అగ్నిహోత్రుని యొక్క కాంతితో సమానంగా కౌమార వయస్సుతో ఉన్న పిల్లవాడిగా, 15 ఏళ్ల పిల్లవాడిగా అగ్నిగుండంలోంచి పైకొచ్చి ఆ శరీరంతో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే చతుర్ముఖ బ్రహ్మగారు సభాభవనంలోకి వస్తున్నటువంటి శరభంగుణ్ణి చూసి, స్వాగతం మహర్షి, రండి అన్నట్టు. అంటే వెళ్ళి ఆయన ఉచితాసనం మీద కూర్చున్నట్ట శరభంగుడు. అంత గొప్ప తేజోవంతులై అంతటి మహాత్ములైనటువంటి వారి యొక్క దర్శనాన్ని పొందాడు మహానుభావుడు. అప్పుడు ఆ మిగిలినటువంటి ఋషులందరూ కూడా ఆ శరభంగుని యొక్క ఆశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళు ఒకళ్ళు కాళ్ళు వైఖానసులు, మాలకిల్యులు, సంప్రక్షాళులు, మరీచివులు, పెక్కుమంది, ఆశ్మకుట్టులు, ఆ తర్వాత పత్రాహారులు, దంతోలూఖలులు, ఉన్మజ్జకులు, గాత్రశయ్యులు, ఆశయులు, రకరకాలైనటువంటి పేర్లతో రకరకాల సంప్రదాయాల్లో ఉండేటటువంటి ఋషులందరూ కూడా రాముడి చుట్టూ చేరి వాళ్ళన్నారట, అధర్మస్తు మహాంస్తాత భవేత్తస్య మహీపతే యో హరేత్ బలిషడ్భాగం నచ రక్షతి పుత్రవత్. పన్నులలో 6వ వంతు ఎలా కట్టించుకుంటాడో అలాగే మేము చేసేటటువంటి యజ్ఞాల్లోంచి కూడా రాజైనటువంటి వాడికి 6వ వంతు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రజల ఆదాయంలోంచి కూడా పన్ను 6వ వంతు కట్టించుకుంటున్నాడు. కట్టించుకున్నటువంటి రాజు కాపాడి తీరాలి ప్రజల్ని. హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఏవి జరుగుతాయో అందులో 4వ వంతు ఎడుతుంది. ప్రజల యొక్క ఆదాయంలో 6వ వంతు ఎడుతుంది. ఇవి పుచ్చుకున్న రాజు కేవలం భోగం అనుభవించడానికి కాదు, వాళ్ళని రక్షించాలి. కాబట్టి రామ, నువ్వు మమ్మల్ని రక్షించి తీరాలి. యత్కరోతి పరం ధర్మం మునిర్మూల ఫలాశనః తత్ర రాజ్ఞశ్చతుర్భాగః ప్రజాధర్మేణ రక్షతః. మా తపస్సులో 4వ భాగాన్ని ఉత్తినే పుచ్చుకోకూడదు, మమ్మల్ని రక్షించి పుచ్చుకోవాలి. కాబట్టి నాయన, ప్రత్యేకించి ఈ పంపా సరోవర ప్రాంతంలో మందాకిని నదీ తీరంలో ఉండేటటువంటి వాళ్ళని, చిత్రకూట పర్వతం మీద ఉండే వాళ్ళని రాక్షసులు విపరీతంగా వేధిస్తున్నారు. మేమందరం కూడా తతస్వాం శరణార్థంచ శరణ్యం సముపస్థితాః పరిపాలయనో రామ వధ్యమానాన్ నిశాచరైః. మేము శరణాగతి చేస్తున్నాం, నువ్వు వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టి మమ్మల్ని కాపాడవలసింది. అంటే రాముడు అన్నాడు, నైవమర్హదమాం వక్తుం ఆజ్ఞాప్తోహం తపస్వినాం. మీరు నన్ను అర్థించకూడదు, మీరు నన్ను ఆజ్ఞాపించాలి. కాబట్టి
తప్పకుండా నేను మిమ్మల్ని కాపాడి తీరుతాను. బహుశా దశరథ మహారాజు గారు నన్ను అరణ్యవాసానికి పంపించడం అనేటటువంటి ఈ కోరిక యాదృచ్ఛికంగా, అంటే దైవము యొక్క అనుగ్రహంగా ఈ రాక్షస సంహారానికి మిమ్మల్ని రక్షించడానికే వచ్చిందేమో, కాబట్టి నేను తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాను అని ఆ తాపసులందరినీ తీసుకుని సుతీక్ష్ణుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం దాని శోభ చూసి ఎంతో సంతోషించారు. ఆయనకి నమస్కరించారు, కూర్చోబెట్టారు, కందమూలాలు ఇచ్చారు, అక్కడే స్నానాలు చేశారు, ఆ రాత్రి అక్కడే వసించారు. ఆ సుతీక్ష్ణుని యొక్క వైభవాన్ని చూశారు. ఇక్కడికి గుంపులు గుంపులుగా మృగాలు వస్తుంటాయి, అవి వచ్చి వెళ్ళిపోతుంటాయి అన్నారు. రామా నువ్వు ఇక్కడే ఉండు 14 ఏళ్ళు అన్నారు. నేను ఇక్కడ ఉంటే అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయేమోనని నేను మృగములను నా బంగారు పొందులున్న బాణాలతో సంహారం చేస్తే మీ మనసుకి ఖేదం కలగచ్చు, కాబట్టి నేను వేరొక ప్రాంతంలో ఉంటానన్నారు. ఆయన దగ్గర సెలవుపుచ్చుకున్నారు. ఆ మహర్షులందరితోటి కలిసి రాముడి వెనక ఈ ఋషులందరూ బయలుదేరారు. అందరూ కలిసి దండకారణ్యంలో వెడుతున్నారు. వెడుతుంటే సీతమ్మంది రాముడితోటి, ఈ సంభాషణ చాలా గొప్ప సంభాషణ అండి. ఆవిడంది, అయం ధర్మ సుసూక్ష్మేణ విధినా ప్రాప్యతే మహాన్ నివృత్తేన తు శక్యోయం వ్యసనాత్ కామజాదిహ. చాలా సూక్ష్మ బుద్ధితో చూస్తే కామజములైనటువంటి వ్యసనముల నుండి బయటపడి మనిషి నిలబడడం అన్నది చాలా కష్టం. 3 వ్యసనములు మనుష్యుల్ని బాధిస్తుంటాయి. త్రీణ్యేవ వ్యసనాన్యాత్ర కామజాని భవంత్యుత మిథ్యావాక్యం పరమకం తస్మాద్గురుతరావుభౌ పరదారాభిగమనం వినా వైరం చ రౌద్రత మిథ్యావాక్యం నతే భూతం న భవిష్యతి రాఘవ కుతోభిలాషణం స్త్రీణాం పరేషాం ధర్మనాశనం స్వదార నిరతస్త్వం చ నిత్యమేవ నృపాత్మజ ధర్మిష్ఠః సత్యసంధశ్చ పితుర్నిర్దేశకారకః సత్యసంత మహాభాగ శ్రీమన్ లక్ష్మణపూర్వజ త్వయి సత్యంచ ధర్మశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితం. రామ 3 వ్యసనములు మనిషిని బాధ పెట్టేటటువంటివి. మొట్టమొదటిది, అన్నిటికన్నా భయంకరమైంది అసత్యాన్ని మాట్లాడడం. రెండోది పరస్త్రీ యందు వ్యామోహాన్ని కలిగి ఉండడం. మూడవది ఏ క్రోధము పొందడానికి అవకాశం లేకుండా, కారణం లేకుండా, తగినంత కారణం లేకుండా అవతల వాళ్ళ మీద తను పగ పెంచుకోవడం. రామ మీరు అసత్యం ఆడరు అన్న విషయం లోకవిదితం. మీరు ఎన్నడూ అసత్యం ఆడరు. మీకు పరదారుల యందు అనురక్తి కూడా లేదు. మీకంటూ అనురక్తి ఉంటే ఒక్క స్వభార్య యందు, నా యందు మాత్రమే ఉంది. మీరు ఏకపత్ని వ్రతులు నాకు తెలుసు. కానీ నాకు ఒక విషయం అనిపిస్తోంది, ఇవాళ మీలో నిష్కారణంగా మీతో వైరం పెట్టుకోవడానికి లేదా మీరు వైరం పెట్టుకుని రౌద్ర ప్రవృత్తి చూపించడానికి తగిన కారణం లేని వారి యందు మీరు కోపంతో ఉన్నారేమో, మీరు తప్పు చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.